రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు హెలికాప్టర్లు మొన్నటిదాకా ఎలక్షన్స్కి ముందు వరకు అక్కడ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కావచ్చు, ఇక్కడ తెలుగుదేశం జనసేన ఇద్దరు నాయకులు కూడా అంతకుముందున్న ప్రభుత్వాలైనటువంటి కేసీఆర్ని ఇక్కడ జగన్ని తిట్టిపోశారు. హెలికాప్టర్ల బ్రతుకులు వెళ్ళయి. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి దగ్గర నుంచి ఎక్కడికి గుంటూరు వెళ్ళడానికి కూడా హెలికాప్టర్ వాడతాడు అన్నటువంటిది. తర్వాత ఇప్పుడు వాళ్ళు అదే వాడుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు అదే వాడుతున్నారు. ఇప్పుడు 3 హెలికాప్టర్లు 3 స్పెషల్ ఫ్లైట్ల లాగా ఉన్నది. ఇక్కడ చంద్రబాబు నాయుడు, లోకేష్, తర్వాతన పవన్ కళ్యాణ్ ఎవరికాళ్ళు ప్రత్యేక విమానాలు, ప్రత్యేక హెలికాప్టర్లు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ పర్యటనలన్నీ కూడా, లేదా వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అయినా సరే, ప్రత్యేకించి ఇప్పుడేమీ వ్యక్తిగతం వేరు ఇది వేరు అన్నటువంటి రూట్ ఏం లేదు. కాకపోతే అప్పుడప్పుడు సంబంధించి వాళ్ళకి ఎంత సాయం చేశారు, వీళ్ళకి ఎంత సాయం చేశారని ప్రొజెక్ట్ చేస్తారు. అవే నడుస్తుంది. బాధ్యతలు ఎదుటి వాళ్ళకి చెప్పారు, ఇదివరకు అమలు చేయట్లేదు. అలాగే తెలంగాణలో అయితే మరీ విచిత్రం. ఇంకా తెలంగాణ మంత్రులు చూసి ఆంధ్రలో మంత్రులు కుళ్ళుకుంటారేమో. ఏంటంటే తెలంగాణలో ప్రతి మంత్రి హెలికాప్టర్లు లేకుండా వాళ్ళు పర్యటనకు పోవడం మానేశారు. ఈ రేవంత్ రెడ్డి ఇబ్బంది అంటే రేవంత్ రెడ్డి ని కంట్రోల్లో పెట్టేశారు. లేదా రేవంత్ రెడ్డి కూడా వీళ్ళతో ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి హెలికాప్టర్లు వదిలిపడేశాడు. ఇప్పుడు ఎవరెక్కడికి పోవాలన్నా హెలికాప్టర్లే. కనీసం 3-4 హెలికాప్టర్లు ఎంత అద్దెలు కడుతున్నారో తెలియదు. ఇదివరకటి రోజుల్లో కేసీఆర్ హెలికాప్టర్లో పోయేవాడు, కేటీఆర్ ఎక్కువగా హైదరాబాద్లోనే ఉండేవాడు. బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా హెలికాప్టర్ వాడేవాడేమో. ఇప్పుడు అక్కడ విపరీతంగా హెలికాప్టర్లు వాడేస్తున్నారు. అలాగే పద్దాక ఆ ప్రత్యేక విమానాల్లో ఢిల్లీ పోతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా ఈ విమానాల్ని అద్దెకిచ్చే, హెలికాప్టర్లు అద్దెకిచ్చేటటువంటి సంస్థలు కొంతమంది బడా రాజకీయ నాయకులకు సంబంధించిన వాళ్ళు బాగుపడుతున్నారు, వాళ్ళు లాభపడుతున్నారు. అదే సందర్భంలో ఇప్పుడు మీడియా ఒక్కసారిగా నోరు మూసేసుకుంది. వీళ్ళ ఈ లెక్కలు రాయదు. అదే కేసీఆర్ ఉన్నప్పుడు రాశారు, జగన్ ఉన్నప్పుడు రాశారు. అదే స్పెషాలిటీ అనమాట.